సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ ఆఫ్ యానిమే. సో మనకి నరుటో సిరీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ కకాషి హటాకే. అండ్ తనకి ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. బట్ తన క్యారెక్టర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఈవెన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తెలియదు. సో టుడే మన టాపిక్ ఏంటంటే 15 ఫ్యాక్ట్స్ అబౌట్ కకాషి. సో ఇవి మోస్ట్లీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి తన ఎంటైర్ జర్నీని కూడా కవర్ చేస్తాయి. ఈ 15 ఫ్యాక్ట్స్ లో మీకు బాగా సర్ప్రైజింగ్ గా అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏదో కమెంట్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, తన మిషన్ స్టాట్స్ అనేవి అసలు అన్బిలీవబుల్ గా ఉంటాయి. కకాషి నరుటో యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ షినోబి. అలా మారడానికి మెయిన్లీ తన మిషన్స్. ఎందుకంటే కకాషి తన ఎంటైర్ కెరీర్ లో 1141 మిషన్స్ అయితే కంప్లీట్ చేశాడు. ఒక 4 డిజిట్ నంబర్ అనేది నార్మల్ షినోబి లైఫ్ లో అనేది చాలా రేర్, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఉంటుంది. కకాషి తన ఎంటైర్ లైఫ్ లో డి ర్యాంక్ మిషన్స్ 197, సి ర్యాంక్ మిషన్స్ 190, బి ర్యాంక్ మిషన్స్ 414, ఏ ర్యాంక్ మిషన్స్ 298 అండ్ ఎస్ ర్యాంక్ మిషన్స్ 42. ఈ ఎస్ ర్యాంక్ మిషన్స్ అనేవి చాలా డేంజరస్ అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఇవి కానీ ఫెయిల్ అయితే మేబీ విలేజ్ ఫేట్ కూడా చేంజ్ అయిపోవచ్చు. అలాంటివి 42 మిషన్స్ అయితే కకాషి కంప్లీట్ చేశాడు. ఇలాంటి రికార్డ్ అనేది చాలా రేర్ గా ఉంటుంది. అండ్ కకాషికి కాపీ నింజా, కోల్డ్ బ్లడెడ్ హంటర్ అండ్ ఇంకా హీరో ఆఫ్ ది షారింగాన్ అనే టైటిల్స్ రావడానికి కూడా ఇవే మెయిన్ రీజన్. ఇన్ని మిషన్స్ చేశాడంటే ఎవరొకరు కొత్త కొత్త నిక్ నేమ్స్ ఇస్తూనే ఉంటారు కకాషికి. అండ్ సెకండ్ వన్, కకాషి చైల్డ్హుడ్ లోనే లోన్ సోల్జర్. కకాషి మనకి 20s లో ఉన్నప్పుడు నరుటో సిరీస్ లో కనిపిస్తాడు. బట్ అప్పటికే 1141 మిషన్స్ కంప్లీట్ చేస్తుంటాడు. అసలు ఎలాగ పాసిబుల్? దీనికి ఆన్సర్ ఏంటంటే నార్మల్ గా ఎవరైనా చునిన్ 20 to 13 ఇయర్స్ ఉన్నప్పుడు చునిన్ గా మారుతారు. బట్ కకాషి 5 ఇయర్స్ ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి 6 ఇయర్స్ అప్పుడే చునిన్ గా మారిపోతాడు. సో తను చునిన్ గా మారిన వెంటనే తనకైతే మిషన్స్ వస్తాయి. అప్పటి నుంచి తను ప్రతి మిషన్ కంప్లీట్ చేస్తూనే వస్తుంటాడు. సో తను 20s లోకి ఎంటర్ అవ్వక ముందే 1141 మిషన్స్ కంప్లీట్ చేశాడు అంటే ఇదే రీజన్. తన చైల్డ్హుడ్ లోనే ఒక చునిన్ గా మారిపోతాడు అండ్ డేంజరస్ మిషన్స్ ని అప్పటి నుంచే చేస్తుంటాడు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కకాషికి రిటైర్మెంట్ అనేది ఉండదు. తను ఎప్పుడు ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ జాబ్ కి తన డెడికేషన్ నార్మల్ గా ఉండదు. సో తను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఫుల్ గా మిషన్స్ లో పడిపోయి ఉంటాడు. అండ్ నెక్స్ట్ టీమ్ 7 కి మెంటర్ గా మారిపోతాడు. వాళ్ళని గైడ్ చేసాక ఏమైనా నార్మల్ గా ఉంటుందా అంటే హొకాగేగా మారుతాడు. అండ్ హొకాగేగా మారినప్పుడు కూడా తనకి వర్క్ అయితే నార్మల్ గా ఉండదు. సో తన హొకాగేగా ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ అండ్ ఇంకా గైడెన్స్ ఇస్తాడు. విలేజ్ లో ప్రాబ్లమ్స్ ని చాలా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అండ్ ఈవెన్ క్యాజువల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా డీప్ గా సెర్చ్ చేస్తాడు. ఎందుకంటే ఏమైనా డేంజర్ ఉంటుందని. సో సింపుల్ గా చెప్పాలంటే తనకి వర్కే ఒక లైఫ్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కకాషి యాక్చువల్లీ ఒక సామురాయ్ లాగా ఉండేవాడు. చాలా మందికి కకాషి యొక్క సామురాయ్ ఆరిజిన్ గురించి అర్థం కాకపోవచ్చు. ఒరిజినల్ గా అయితే కిషిమోటో సెన్సై కకాషిని ఒక సామురాయ్ లాగా డిజైన్ చేయాలనుకున్నాడు అండ్ టీమ్ 7 లో మెంబర్స్ ని కూడా. బట్ ఆ టైం కి షోనెన్ జంప్ లో చాలా మాంగాసే ఉన్నాయి సామురాయ్ మీద. అలా దేనికి డిఫరెంట్ గా అప్రోచ్ అయితే బాగుంటుంది కదా అని మనకి ప్రతి ఒక్క షినోబి డిజైన్ అయితే చేంజ్ చేశాడు. అండ్ అలా చేంజ్ చేయబట్టే ఇప్పుడు కకాషి డిజైన్ అంటే ఒక ఐకానిక్ డిజైన్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తనలాగా ఉండాలనుకుంటారు అండ్ ఇంకా తన కాస్ప్లే కూడా వేయాలనుకుంటారు. సో నా ఒపీనియన్ లో సామురాయ్ లాగా కాకుండా ఎలా డ్రా చేయడమే బెటర్ అనిపించింది. నెక్స్ట్ వన్, తను ఎందుకు మాస్క్ వేసుకుంటాడు? మనకి కకాషి క్యారెక్టర్ లో బాగా నచ్చేది తను మాస్క్ వేసుకోవడమే. చాలా మంది తనలాగా మాస్క్ కూడా వేసుకుంటారు. సో కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటారు, అది తను కూల్ గా కనిపించడానికి అలా వేసుకుంటాడేమో అనుకుంటారు. బట్ నో, దాని వెనకాల కూడా ఒక రీజన్ అయితే ఉంది. మనకి నరుటో ఫిల్లర్ ఎపిసోడ్స్ లో కూడా చాలా క్రేజీ థిరీసే వచ్చాయి. కకాషికి స్వాలెన్ లిప్స్ ఉన్నట్టు అండ్ ఇంకా చాలా పెద్ద పళ్ళు ఉన్నట్టు అండ్ ఇంకా తన మొహం దారుణంగా ఉన్నట్టు, సో ఫన్నీగా ఉన్నట్టు చాలానే ఉన్నాయి. బట్ దాని వెనకాల ఒక రీజన్ అయితే ఉంది. అది కకాషి ఫేస్ మీద ఒక మోల్ అయితే ఉంటుంది, ఒక పుట్టుమచ్చ. దాని వల్ల తనైతే మాస్క్ వేసుకుంటాడు. మరి అంత పెద్ద రీజన్ అయితే ఏం లేదు దాని వెనకాల. సో ఆ మోల్ ని హైడ్ చేయడానికే తనైతే మాస్క్ వేసుకుంటాడు. అండ్ ఈ మాస్క్ వల్ల కూడా తనకి ఒక బ్యాటిల్ లో అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఒక బ్యాటిల్ లో కూల్ అండ్ మిస్టీరియస్ గా కనిపిస్తాడు అండ్ ఇంకా తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కనిపించవు. అండ్ నెక్స్ట్ వన్, కకాషి ఫేవరెట్ వర్డ్ వచ్చేసి టీమ్ వర్క్. ఇది అఫీషియల్ డేటా బుక్ లో కూడా చెప్పారు. కకాషి ప్రీషియస్ వర్డ్ వచ్చేసి టీమ్ వర్క్. ఎందుకంటే తను చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే ఒబిటో అండ్ రెన్ ని కోల్పోతాడు. అక్కడ తనకి టీమ్ వర్క్ అనేది ఉండదు. మిషన్స్ అన్ని సోలోగా చేయాలనుకుంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఇంకా టీమ్ ఇంపార్టెన్స్ అనేది నేర్చుకుంటాడు. అప్పటి నుంచి తను ఈ లెసన్ ని ఫాలో అవుతూనే వస్తాడు. అండ్ తను టీమ్ 7 ని పాస్ చేసింది కూడా ఈ టీమ్ వర్క్ వల్లే. అందుకే తను నరుటో యానిమేలో ఒక కోట్ కూడా చెప్తాడు. ఈ షినోబి వరల్డ్ లో రూల్స్ ని బ్రేక్ చేసిన వాళ్ళు ఒక చెత్తతో సమానం. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేసిన వాళ్ళు దానికన్నా ఇంకా దారుణమైన వాళ్ళు. సో కకాషి ఏం చెప్పాడంటే, ఫ్రెండ్స్ అనే వాళ్ళు మోస్ట్ ప్రీషియస్ మెంబర్స్ ఒకరి లైఫ్ లో. సో వాళ్ళని ఎప్పుడు అలా వదిలేయకూడదని. ఎందుకంటే తనకి ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది తెలుసు కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్, కకాషి ఒక ఆటగాడు. అంటే మనలో కూడా ఉంటారు కదా 24 గంటలు క్రోమ్ లో ఉంటారు. సో కకాషిలో కూడా ఆ సైడ్ అయితే ఉంటుంది. మరి జిరాయ్ అంత కాదు కానివ్వండి, కకాషి కూడా స్లైట్లీ అలాంటి వాడే. తన ఫేవరెట్ బుక్ కూడా ఇచ్చా సిరీస్, అది జిరాయ్ అనే రాశాడు. ఈ బుక్ లో చాలా నాటీ కంటెంట్ ఉంటుంది.
అంతేకాకుండా తను ఈ బుక్ ని ఎక్కడైనా చదివేస్తాడు, ఎవరున్నా కూడా తనైతే పట్టించుకోడు. రాక్ లీ స్పిన్ ఆఫ్ లో అయితే మనకి ఇంకొకటి ఉంది, ఏంటంటే కకాషి మాస్క్ వేసుకోవడానికి ఇది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఆ బుక్స్ చదువుతున్నప్పుడు తనకి నోస్ బ్లీడింగ్ అవుతుందంట, అంటే అవతల వాళ్ళు చూసారంటే దాన్ని ఒకలాగా అనుకుంటారు, అందుకని దాన్ని హైడ్ చేయడానికి తనైతే మాస్క్ వేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వన్, కకాషి ఫస్ట్ డ్రాఫ్ట్ లో తను డే గొజరు అని చెప్తాడు. మనకి నరుటో యానిమేలో కకాషి చాలా చిల్ అండ్ ఇంకా నార్మల్ షినోబి లాగా కనిపిస్తాడు, అది తన 20s లో ఉన్నప్పుడు. బట్ కకాషిని యాక్చువల్లీ చాలా ఫార్మల్ అండ్ ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ టైప్ గా అయితే డిజైన్ చేశాడు కిషిమోటో సెన్సే స్టార్టింగ్ లో అది, బట్ లేటర్ చేంజ్ చేసేసాడు. మనకి తెలిసిందే ఈ ఓల్డ్ ఫ్యాషన్ టైప్ గా ఉన్న వాళ్ళు ఏదో ఒకటి కూల్ గా ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తుంటారు, అలా కకాషి కూడా ఆ వర్డ్ అయితే యూజ్ చేశాడు. అండ్ నెక్స్ట్ వన్, కకాషి స్పిన్ ఆఫ్స్ లో ఒక స్టార్. నరుటో యానిమేలో కకాషి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్పిన్ ఆఫ్స్ లో కనిపించడం అనేది చాలా నార్మల్, బట్ ప్రతి దాంట్లో కనిపించడం అనేది రేర్, ఓన్లీ కొంతమందికి మాత్రమే పాసిబుల్. వాళ్ళల్లో ఒకడే కకాషి. మనకి నరుటో క్యారెక్టర్స్ మీద కొన్ని నవల్స్ అయితే ఉంటాయి, వాటిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని ఉండవు. బట్ కకాషి మాత్రం ప్రతి ఒక్కరి నవల్లో ఉంటాడు, ప్రతి స్పిన్ ఆఫ్ లో ఉంటాడు. యానిమే ఫిల్లర్ ఎపిసోడ్స్ ఏవైనా కానివ్వండి వాటిలో కన్ఫర్మ్ గా ఉంటాడు. అది కకాషి రేంజ్, ప్రతి ఒక్కరికి తెలుసు కదా కకాషి అంటే ఎవరో. అండ్ నెక్స్ట్ వన్, కకాషి నేమ్ కి మీనింగ్. అదేంట్రా నేమ్స్ కూడా మీనింగ్స్ ఉంటాయంటే ఎస్, ప్రతి ఒక్క నేమ్ కి మీనింగ్ అనేది ఉంటుంది. కకాషి నేమ్ మీనింగ్ ఏంటంటే స్కేర్ క్రో ఇన్ ది ఫార్మ్ ల్యాండ్. కకాషి అంటే స్కేర్ క్రో అండ్ ఇంకా హటాకే అంటే ఫార్మ్ ల్యాండ్ ఆర్ ఇంకా ఫీల్డ్. ఇవే కాకుండా కిషిమోటో సెన్సై చాలా ఆల్టర్నేట్ నేమ్స్ కూడా కన్సిడర్ చేశాడు, లైక్ నెటిల్ క్రో అండ్ ఇంకా సైత్ హోయ్. వాటిని జాపనీస్ లో ఎనోకి, బోటాన్, కామా ఇలాంటివి అయితే ఉంటాయి. సో వాటిని కన్సిడర్ చేశాడు, కానీ బట్ కకాషి హటాకే అనేది పర్ఫెక్ట్ గా ఉండడంతో దాన్ని సెలెక్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ వన్, కకాషి చాలా ఎక్కువగా ఫైట్ చేయాలనుకునేది ఎవరితో అంటే మినాటోతోనే. తనకి చాలా మంది రైవల్స్ ఉంటారు, కానీ లైక్ మైట్ గాయ్ అండ్ ఇంకా ఒబిటో. తను ఎవరితో ఎక్కువగా ఫైట్ చేయాలనుకుంటాడంటే అది మినాటో నమికాజే. తను చాలా టైమ్స్ కూడా ట్రై చేస్తాడు మినాటోతో ఫైట్ చేయడానికి, బట్ తన ఉన్న ఏజ్ లో ఫైట్ చేస్తే సింగిల్ సెకండ్ లో ఓడిపోతాడంతే. బట్ జస్ట్ ఇమాజిన్ అడల్ట్ కకాషి అండ్ మినాటో వీళ్ళిద్దరికి ఫైట్ జరిగితే ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్, కకాషికి ఫేవరెట్ ఫుడ్. ఈ క్యారెక్టర్స్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కానీ బట్ నరుటో ఫేవరెట్ ఫుడ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ చిరాకు రామెన్. బట్ కకాషికి కూడా కొన్ని ఫేవరెట్ ఫుడ్స్ అయితే ఉంటాయి, లైక్ సాల్ట్ బాయిల్డ్, ఇది ఒక ఫిష్ తో చేస్తారు, అండ్ ఇంకా మిసో సోప్ విత్ ఎగ్ ప్లాంట్. అండ్ అంతేకాకుండా స్వీట్ ఫుడ్స్ అండ్ ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్, ఇలాంటివి చాలానే ఉంటాయి కకాషికి ఫేవరెట్ గా. అండ్ నెక్స్ట్, కకాషి యూజ్ చేసే టాంటో బ్లేడ్. దీని మీద మనకి ఇన్ఫర్మేషన్ అయితే చాలా డెప్త్ గా ఉంటుంది. కకాషికి ఫేవరెట్ గా చిడోరి అండ్ ఇంకా మాంగిక్యూ షరింగాన్స్ ఇలాంటివి ఉంటాయి, బట్ తన బ్యాటిల్స్ లో మోస్ట్లీ యూజ్ చేసింది ఈ టాంటో బ్లేడ్ నే. ఇది నార్మల్ గా తన ఫాదర్ అయితే యూజ్ చేసేవాడు. సాకుమో హటాకేకి వైట్ ఫ్యాంగ్ అని రావడానికి మెయిన్ రీజన్ ఈ స్వాడ్ అనమాట. ఈ బ్లేడ్ ని స్వింగ్ చేస్తే వైట్ స్ట్రీక్స్ అయితే క్రియేట్ చేస్తుంది, ఒక బ్యాటరీలో చాలా ఇంటిమిడేటింగ్ గా ఉంటాయి. సో వాటి వల్ల తనకి వైట్ ఫ్యాంగ్ అని అయితే నిక్ నేమ్ వచ్చింది. కకాషి అడల్ట్ గా ఉన్నప్పుడు ఈ స్వాడ్ ని యూజ్ చేయడు, కానీ బట్ తను మిషన్స్ చేస్తుంటాడు కదా, అప్పుడు మోస్ట్లీ ఈ స్వాడ్ ని యూజ్ చేశాడు తను. అండ్ తన స్వాడ్ ఒక మిషన్ లో విరిగిపోతుంది, కానీ బట్ మనకి ఫిల్లర్ ఎపిసోడ్స్ లో అయితే చూపించారు తన స్వాడ్ అయితే మళ్ళీ రిపేర్ చేశారు అని. బట్ తనైతే అప్పటి నుంచి ఆ స్వాడ్ ని యూజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్, కకాషికి గిల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కకాషి నార్మల్ గా చాలా కామ్ అండ్ ఇంకా కూల్ గా కనిపిస్తాడు, అందరికి ఒక స్మైల్ అయితే ఇస్తాడు, బట్ తనకి చాలా గిల్ట్ అయితే ఉంటుంది. అన్బులో ఉన్నప్పుడు కకాషి ఇటాచికి మెంటర్ గా ఉంటాడు. ఇటాచి మిషన్స్ లో గైడ్ చేస్తుంటాడు అండ్ ఇంకా మిషన్స్ లో పట్టించుకుంటాడు అండ్ ఇంకా ఇటాచిని బాగానే గైడ్ చేస్తుంటాడు అండ్ ఇంకా తనకి అడ్వైజెస్ కూడా ఇస్తుంటాడు. ఇటాచిని అడుగుతాడు వాటిని, బట్ కకాషి ఇచ్చిన అడ్వైజెస్ అన్ని ఇటాచి పాస్ట్ మీద ఎఫెక్ట్ అవుతాయి, కానీ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ అవ్వవు. ఇటాచి తన క్లాన్ అంతా చంపేశాక కకాషి తనని బ్లేమ్ చేసుకుంటాడు, ఎందుకంటే తన మెంటర్ గా బాగా గైడ్ చేయలేకపోయానని. అంతేకాకుండా తన క్లోజ్ ఫ్రెండ్ ఒబిటో చనిపోతాడు, రిన్ కూడా చనిపోతుంది. సో ఇలా తను కావాలనుకున్న వాళ్ళందరూ చనిపోతారు అండ్ ఎలాగైనా వాటికి ఒక రీజన్ గా కకాషినే ఉంటాడు. సో అందువల్ల తనకి గిల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, కకాషికి మాంగిక్యూ షారింగన్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. తన మాంగిక్యూ షారింగన్ ని ఫస్ట్ టైం దేదరాతో ఫైట్ చేస్తున్నప్పుడు చూపిస్తాడు, బట్ తనకి అది ఎప్పటి నుంచో ఉంటుంది. మనకి క్యారెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని రివీల్ అయినప్పుడైతే అర్థమవుతుంది. రిన్ చనిపోయాక తన ఎమోషన్స్ వల్ల మాంగిక్యూ షారింగన్ అయితే అవేకన్ అవుతుంది. సేమ్ ఒబిటో కూడా అలానే అవేకన్ అవుతుంది. అప్పటి నుంచి తనైతే దాన్ని యూజ్ చేయడు, ఎందుకంటే దాన్ని యూజ్ చేస్తే చాలా సీరియస్ ప్రాబ్లమ్సే ఉంటాయి. తను ఒక ఉచిహ కాదు అండ్ ఇంకా తన దగ్గర చాక్రా రిసోర్సెస్ కూడా ఎక్కువగా ఉండవు అండ్ యూజ్ చేయాల్సినంత అవసరం కూడా రాలేదు. చాలా సీరియస్ ఫైట్స్ తప్ప దేంట్లోనూ యూజ్ చేయడు. సో వీడియో అయితే అంతే గైస్, కకాషి గురించి 15 ఫ్యాక్ట్స్ అయితే చెప్పాను. మీకు వీటిలో ఎన్ని తెలుసు అనే విషయం కమెంట్ చేయండి అండ్ ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ గా ఏది అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీడియో కన్నా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఐడియాస్ మీ దగ్గర ఉన్న కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.